హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో బొరియర్లోకి వర్షపు నీరు చేరి పాములు ఇళ్లలోకి వస్తున్నాయి. దీనికి తోడు వర్షాకాలంలో పాములు పెట్టిన గుడ్ల నుంచి నాగుపాము పిల్లలు బయటకు వస్తున్నాయి. దీంతో వీటి సంఖ్య పెరిగి హైదరాబాద్ నగరంలోని ఇళ్లలో కింగ్ కోబ్రాల సంచారం పెరిగింది. హైదరాబాద్ నగరంలో నాగుపాముల గుడ్ల నుండి పిల్లలు బయటపడడంతో వీటి సంచారం పెరిగింది. దీంతో పాటు వర్షాలతో వరద నీరు కూడా నిలవడంతో రంధ్రాల్లో నుంచి పాములు పొలోమంటూ ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో నగరవాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. హైదరాబాద్లోని వెలుగు చూసిన పాముల్లో 50% విషపూరితమైన కింగ్ కోబ్రాలున్నాయి. ఈ నాగుపాములు గచ్చిబౌలి, పటాన్చెరు, అత్తాపూర్, రాజేంద్రనగర్, ఉప్పల్, నగరం, జవహర్ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం, గండి మైసమ్మ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్లోని మూసీ నది వందలాది నాగుపాములు, పైతాన్ పాములకు నిలయంగా ఉంది. నది ఒడ్డున ఉన్న రోడ్ల వెంట కొండ చిలువలు తరచుగా కనిపిస్తున్నాయి. ఇళ్లల్లోకి పాములు వచ్చాయి, పట్టుకోండి అంటూ హైదరాబాద్ నగరవాసులు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వాలంటీర్లకు ఫోన్ చేస్తున్నారు. ఈ వర్షాకాలంలో పాములు ఇళ్లల్లోకి వస్తున్నాయి, వచ్చి పట్టుకోండి అంటూ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వాలంటీర్లకి రోజుకు 300కు పైగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నగరంలో పాముల సంచారంపై ఫిర్యాదుల సంఖ్య రెట్టింపైందని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అవినాష్ విశ్వనాథన్ ఫెడరల్ తెలంగాణకు చెప్పారు. కాప్రా, గట్కేసర్, నాగోల్, హయత్ నగర్, పటాన్చెరు, కీసర, గచ్చిబౌలి, కోకాపేట్, రాజేంద్రనగర్, కిస్మత్పూర్, జల్పల్లి, అత్తాపూర్, అరాంగఢ్ వంటి ప్రాంతాల నుంచి పాములు ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నట్లు వాలంటీర్లకు ఫిర్యాదులు వచ్చాయి. హైదరాబాద్ నగరంలో గత సంవత్సరం 2400 స్నేక్ బైట్ కేసులు వెలుగు చూశాయి. విషపు పాము కరిచాక వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి బాధితులకు యాంటీవెనమ్ ఇంజెక్షన్లు చేయించాలి, లేకుంటే ప్రాణాపాయం వాటిల్లుతుంది. ఈ నెల 29వ తేదీన నాగుల పంచమి సందర్భంగా కొందరు పాములు పట్టేవారు పాముల్ని పట్టుకుని వాటి కోరలు పీకేసి, నోరు కుట్టేసి, వాటికి 10 రోజుల పాటు ఆహారం నీరు ఇవ్వకుండా బుట్టల్లో పెట్టి హింసిస్తున్నారు. నాగుల పంచమికి పాముల్ని ఆడించి డబ్బులు వసూలు చేసేందుకు పండుతున్న పన్నాగాలను నిరోధించేందుకు అటవీశాఖ అధికారులతో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ 150 మంది వాలంటీర్లు కలిసి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పాములు పాలు తాగవని, పాలను జీర్ణం చేసుకునే శక్తి వాటికి లేవని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వాలంటీర్లు చెప్పారు. పాములకు పాలు పోసి వాటి మరణానికి కారణం కావద్దని కూడా వారు కోరారు. నాగపంచమి సందర్భంగా ఈ నెల 29వ తేదీన పుట్టల్లో పాలు పోయవద్దని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వాలంటీర్లు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయని, ఈ క్రమంలో పాము, తేలుకాటుకు గురయ్యే ప్రమాదం ఉంటుందని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హెచ్చరించారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి టీచింగ్ హాస్పిటల్ వరకు అన్ని హాస్పిటళ్లలో పాము, తేలుకాటు పేషెంట్లకు ట్రీట్మెంట్ అందించేందుకు అవసరమైన మెడిసిన్, ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచామని మంత్రి రాజనరసింహ చెప్పారు. ఇంట్లోకి పాము వచ్చిందా? అయితే హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్ 8374233366 హెల్ప్ లైన్ కి ఫోన్ చేయండి అని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సూచించింది. 24 గంటల పాటు స్నేక్స్ రెస్క్యూ హెల్ప్ లైన్ పాములు పట్టే సేవ అందుబాటులో ఉందని సొసైటీ వాలంటీర్లు చెప్పారు. ఈ వర్షాకాలంలో మీ ఇళ్లలోకి పాము వచ్చిందా? అయితే జాగ్రత్త, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి ఫోన్ చేయండి. హైదరాబాద్ నుంచి సలీం, ఫెడరల్ తెలంగాణ.